అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవియకాండం 24వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక చిన్న ప్రార్థన, పల్లవి పాడి. సర్వోన్నతుడుగా తండ్రి, సర్వాధికారి, నిత్యము జీవించుచున్నవాడా, ఎల్ షద్దై ఎలోహిం, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి, నీ వాక్యమును ధ్యానించడానికి మా మనస్సునకు ఇదిగో తండ్రి ప్రేరేపణ కలిగించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యమును సరైన రీతిగా మేము అర్థం చేసుకొని నీ ప్రేమను, నీ కృపను, నీ ఆశీర్వాదమును పొందుకోవటానికి మాకు యోగ్యతను కలుగు చేయమని ఈ మా మనలో రక్షకుడి వచ్చుకునే నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. షాలేము రాజా, రమ్యమైన సియోనులో నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. షాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. లేవియకాండము, లెవితికస్, హిందీలో అయితే లేవి వ్యవస్థ అని క్లియర్గా ఉంది. అంటే లేవీలకు సంబంధించిన వ్యవస్థను వివరించేదిగా ఈ అధ్యాయం ఉన్నది. కాబట్టి వారు చేసేటువంటి పనులు, వారు చేయవలసిన పనులు, ప్రజలు ఏమైతే ఆచరించాలో వాటన్నిటినీ కూడా ఈ గ్రంథమందు నిశితంగా మరి రాసి పెట్టి ఉంచారు. దానిని మనము ధ్యానిస్తున్నాం. 24వ అధ్యాయంలో మొత్తం ఈ విధంగా ఉంది. 24 వచనంలో దీపమును గురించిన సమాచారం ఉన్నది. దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె ఇజ్రాయేలీయులందరూ తేగా, ప్రత్యక్షపు గుడారములో శాసనములు అడ్డతెర వెలుపల అనునిత్యము వెలిగించినట్లు అహరోను వారు సంతతి వారు చూచుకుంటారు అని తెలియజేయటము జరిగినది. ఇది నిత్యమైన కట్టడ. ఇది
అహరోను వారి వంశావళికి ఇది నిత్యమైన కట్టడ. ఇజ్రాయేలు వారికి అచ్చమైన ఒలీవ నూనె దంచి తీసుకురావాలి. ఎంత నిష్ఠగా తీసుకొస్తారో తెలుసా అండి వాళ్ళు. చాలా దానిని వివరించడానికి మనకి టైం కావాలి, దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, దాని తర్వాత ఇవ్వబడతాం. అయితే 24:9 దానిని గురించి తెలియజేస్తున్నాడు. అది హోమము. ఆ హోమము అతి పరిశుద్ధమైన హోమం అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో ఒక్కొక్క భక్షము సేరు గోధుమ పిండి ఉండాలి. ఆ సేరు ఉన్నటువంటి ఒక భక్షముకు సేరు ఉండాలి. అలా 12 భక్షములు చేయాలి. 6 అంటే 2 దొంతులుగా వాటిని ఉంచి ఆ దొంతుల మీద సాంబ్రాణి వేసి, ఇది యెహోవా ఎదుట ఈ యొక్క హోమము చేస్తే, ఈ యెహోవా ఎదుట చేసినటువంటి ఈ హోమము అహరోను సంతతి తినడానికి ఇది అర్హత కలిగి ఉన్నది అని మరి తెలియచేస్తూ ఉన్నాడు. వారికి మాత్రమే ఇది. ఇలా ప్రతి విశ్రాంతి దినమున అహరోను సంతతి వారు ఈ విధంగా చేస్తూనే పవిత్రమైన హోమము ఎలోహిం వారికి చేయాలని తెలియచేస్తూ ఉన్నాడు. 24:16 ఎలోహిం యాహ్వే నామమును దూషించు వారికి మరణశిక్ష విధించాలని, శపించిన వానికి, ఆయన నామమున శపించిన వానికి కూడా మరణశిక్షనంట. అంత భయంకరంగా అప్పటి కాలంలో రాళ్ళు వేసి మరణశిక్ష అంటే రాళ్ళేసి కొట్టి చంపేవాళ్ళంట, రాళ్లతో కొట్టి చంపేవాళ్ళంట. అంత దారుణంగా ఉన్నది. మరి ఈనాటి కాలంలో 50 వారిని, దేవునిని దూషిస్తున్నటువంటి జనాంగం ఎంతోమంది ఉన్నారు. కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం. ప్రియమైన సహోదరులారా, వారిని ఏమీ చేస్తామా చేయలేమా అనే కాదు, కానీ మనకైతే మనము ఆయన నామమునకు దూషణకరంగా మన ప్రవర్తన ఉండకుండా చూసుకోవాలని ఈ గ్రంథం అందు ఈ లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరులారా, దూషణకరం అవునట్లు ఆయన నామం మనం మన ప్రవర్తన కలిగి ఉండకూడదు అని ఇదేనా మన లేఖన భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ప్రాణహత్యకు మరణశిక్షనే. ఎవరైనా ప్రాణ హత్య చేసే వారికి మరణశిక్షనే. మన లేఖన భాగం ద్వారా ధ్యానించడం ద్వారా మన యొక్క ఈ బైబిల్ వచనం ఏం తెలియజేస్తుందంటే, నువ్వు ప్రాణం తీస్తే నీకు మరణశిక్షే అని తెలియజేస్తుంది. జంతు ప్రాణహత్య చేస్తే ఆ ప్రాణానికి నష్టము పెట్టుకొని తిరిగి ఆ జంతువు లేదా నష్టమునైనా చెల్లించవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కళంకం ఏదైనా కలుగజేస్తే, అంటే వారికి కన్ను పోవటం, కాలు పోవటం, అంటే నీవు వారికి ఏదన్నా తెలియక చేసినా తెలిసి చేసినా, నువ్వు కాలు ఎరగొట్టినా చేయరగొట్టినా కన్ను పోగొట్టినా కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నట్టుగా ఎవరికి వారు ఆ విధముగా కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నట్టుగా న్యాయము తీర్చాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా నష్టము కూడా వారికి ఇవ్వవలసి ఉంటుందని హష్యం వారి ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.